ఖురాన్లో తెలియజేసిన ఆ వాక్యాలను అనుసరించి మహాత్మా గాంధీ నరకానికి పోతాడు. ఆ తర్వాత అంబేద్కర్ గారు, రెండవ వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు హిందుత్వం ప్రకారం స్వర్గానికి పోతాడు. ఎలాగంటే ఆయన కూడా ఎక్కడ ఇతరులని బాధ పెట్టినట్టుగా, హింసించే విధంగా కానీ, ఇతరులకి హాని చేసేట్టుగా ఆయన ప్రవర్తించిన సందర్భాలు కానీ మనకి కనిపించవు కనుక, అలాగే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి ఒక మహర్షి తన యొక్క జీవితాన్ని చాలా చక్కగా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఖర్చు చేసి మార్గదర్శిగా నిలబడినటువంటి వ్యక్తి కనుక, హిందుత్వం ప్రకారం అంబేద్కర్ గారికి ఆయన కర్మ ఫలితాలను అనుసరించి స్వర్గానికి వెళ్లే అర్హత వస్తుంది. ఆ తర్వాత క్రైస్తవం ప్రకారం అంబేద్కర్ గారు చూసినట్లయితే ఆయన నరకానికి పోతాడు. ఎందుకంటే ఇంతకుముందు మన మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే యేసుని రక్షకుడిగా అంగీకరించలేదో, అంబేద్కర్ గారు కూడా ఆయన యేసుని ఒప్పుకోలేదు.